స్థానిక మార్కెట్ల పరిధి కంటే నిడివిది లేదా ప్రదేశం ఎక్కువ గల మార్కెట్ ని పిలుస్తామంటే ప్రాంతీయ మార్కెట్లని సంబోధిస్తాం సార్. స్థానిక మార్కెట్ల పరిధి కంటే నిడివిది లేదా ప్రదేశం ఎక్కువ గల మార్కెట్లు ఏమని పిలుస్తామంటే ప్రాంతీయ మార్కెట్లని సంబోధిస్తాము. లేదా దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు అంటే వివిధ ప్రాంతాల మధ్య మరియు లేదా వివిధ రాష్ట్రాల మధ్య జరిగే వర్తక విధానాన్ని తెలియజేసే మార్కెట్ ని పిలుస్తామంటే ప్రాంతీయ మార్కెట్లను పిలుస్తాం సార్. వివిధ ప్రాంతాలు లేదా రాష్ట్రాల మధ్య జరిగే వర్తక విధానం అనే పిలుస్తామంటే ప్రాంతీయ మార్కెట్ అంటారు. వివిధ ప్రాంతాలు లేదా రాష్ట్రాల మధ్య జరిగే వర్తక విధానాన్ని పిలుస్తామంటే ప్రాంతీయ మార్కెట్లని పిలుస్తాము. మళ్ళీ ప్రాంతీయ మార్కెట్లకు ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు సార్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, వివిధ ప్రాంతాలు లేదా రాష్ట్రాల కలయిక భూభాగం పిలుస్తామంట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 చుట్టుపక్కల ఉన్నాయి. ఈ 4 ప్రాంతాల్లో లభించేటువంటి వివిధ రకాల వస్తువులు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా లభించే వస్తువులు ఏమున్నాయి? కొన్ని రకాల వస్తువులు. సండే వచ్చిందంటే మన ఇంట్లో ఉంటుంది నాన్ వెజ్ ఎక్కువ. నాన్ వెజ్ లో బాగా చేపలు, రొయ్యలు కొద్ది మీ ప్రాంతంలో. ఈ చేపలు రొయ్యలు అనేవి తెలంగాణ వారి ప్రాంతంలో లభిస్తున్నాయా? ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా తీసుకుంటే కొన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కొయ్య బొమ్మలు. ఏది కొండపల్లి అని పిలుస్తామని ఆంధ్రాలో తీసుకోండి. అదే తెలంగాణలో తీసుకుంటే నిర్మల్ ప్రాంతాల్లో తీసుకుంటాము. ఈ 2 ప్రాంతాల్లో ఉత్పత్తి చేయబడిన యొక్క కొయ్య బొమ్మలను తమిళనాడు, ఆంధ్ర మరియు తెలంగాణ, కర్ణాటక, కేరళ ప్రాంతాలకు బదిలీ చేయడం కావచ్చు. లేదా ఇంకా కొన్ని రకాల నిత్యావసర వస్తువులు మన ప్రాంతంలో పండిస్తున్నాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే రైస్ మొత్తం పండించగలుగుతున్నామా? ఇక్కడ కొన్ని జిల్లాలు మాత్రమే పండిస్తారు. దాన్ని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం కావచ్చు. లేదా నిత్యావసర వస్తువులు తీసుకుంటే వెజిటబుల్స్ తీసుకుంటే ప్రధానంగా కొన్ని రకాల వెజిటబుల్ తీసుకుంటే ఆసియా ఖండానికి ఎగుమతి చేసిన వెజిటబుల్ ఏముంది? ఆంధ్రా నుండి టమోటా